కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు బళ్ళారిలో 3 రోజుల ఈ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ప్రారంభించుకున్నాం. ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎంచేతంటే లోకంలో ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. అనారోగ్యాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే కుటుంబ సమస్యలు కానీ, ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా. కానీ ఎంత ప్రయత్నం చేసినా బయటపడలేకపోతుంటారు. ఒక్కొక్కసారి బయటపడినా మళ్ళా ఇంకో సమస్యలో ఇరుక్కుంటూ ఉంటారు. ఇది ప్రస్తుత పరిస్థితి. మరి ఈ సమస్యల్లోంచి, కష్టాల్లోంచి, రోగాల్లోంచి బయటపడడానికి ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు బోధిస్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు అనుసరిస్తున్నారు. కానీ పూర్తిగా బయటపడుతున్నారా అంటే బయటపడలేకపోతున్నారు. ఆఖరికి మన ధ్యాన మార్గంలోకి వచ్చినా కూడా మొదట్లో వాళ్ళకి బయటపడినట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్నాళ్ళు పోయేసరికి మళ్ళా ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటున్నారు. లేకపోతే అదే సమస్యలో కూడా మళ్ళా ఇరుక్కుంటున్నారు కూడా. ఏంటి ధ్యానం చేస్తున్నా పరిస్థితి ఇలాగే ఉంది అని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంచేత ఏంటంటే కొంచెం దీని మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనా సరే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే బుద్ధి వికసింప చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇందులోకి వచ్చిన వాడి యొక్క లక్ష్యం ఏంటి అంటే ఫస్ట్ బుద్ధి వికసింప చేసుకోవడం. ఈ బుద్ధి వికసింప చేసుకోవడం అన్నది ఒక్క ధ్యానం వల్లనే సాధ్యం. ఇంకా దేని వల్ల సాధ్యం కాదు. ధ్యానం అంటే గుర్తుపెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస. అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వారే బుద్ధి వికసింప చేసుకోగలుగుతారు.
మాట మీద ధ్యాస పెట్టినవాడు ఎన్ని సంవత్సరాలైనా బుద్ధి వికసింపజేసుకోలేడు. మాట మీద ధ్యాస అంటే గైడింగ్ మెడిటేషన్. రాసుకోవాలి, ఇది కూడా పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ధ్యాస శ్వాస మీదే ఉండాలి కానీ మాట మీద కాదు. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా బుద్ధి ఎలా వికసిస్తుందో ముందు తెలుసుకుని బుద్ధి వల్ల వచ్చే లాభాలు తర్వాత తెలుసుకుందాం. శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల ప్రారంభంలో ఏమవుతుందంటే మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఖాళీ అవుతాయి. అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయగా చేయగా మీరు ఏ స్థితికి చేరుకుంటారు అంటే ఆలోచనలు లేని నిశ్చల స్థితికి చేరుకుంటారు. ఆలోచన లేని నిశ్చల స్థితికి చేరుకుంటారు. అంతకుముందు రకరకాల ఆలోచనలతోటి ఇబ్బంది పెట్టేది. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచగా 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 కొన్నాళ్ళకి ఈ ఆలోచనలు తగ్గుతూ తగ్గుతూ ఆలోచన లేని నిశ్చల స్థితికి చేరుకుంటారు. మీరు కనుక పట్టుదలతో అదే నిశ్చల స్థితిలో గంటలు గంటలు కూర్చోగలిగితే అదే రకంగా గంటలు గంటలు కూర్చోగలిగితే కొన్ని వారాలు కాదు నెలల పాటు కూర్చోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే నిశ్చలమైన మనసు మెల్లిగా నిర్మలమవుతూ ఉంటుంది. నిశ్చలమైన మనసు నిర్మలమవుతూ ఉంటుంది. అంటే శుద్ధి అవుతూ ఉంటుంది. అంటే మంచిగా మారుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే వాడు సాత్విక గుణంలోకి వచ్చినట్లు లెక్క. ఇంకా కూర్చుంటే వారికి తెలియకుండానే వారి బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అప్పుడు వారిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రవర్తన మారుతుంది. పనులు మారుతాయి. ఆలోచన విధానం మారుతుంది. మాటలు మారుతాయి. వారి తెలివితేటలు అపారంగా పెరుగుతాయి. అన్నిట్లలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఈ స్థితి రావాలి అంటే ధ్యానంతో పాటు సాత్వికమైన శాకారం తీసుకోవాలి. ఇది కంపల్సరీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితిలో తమోగుణ ప్రధానమైన రజోగుణ ప్రధానమైన ఆహారాలు తీసుకోకూడదు.
ఈ స్థితి సంపాదిస్తే లైఫ్లో మీరు సక్సెస్ అయినట్టే. నేను మొదటి నుంచి కూడా ఈ విషయమే చెప్తున్నాను అందరికీ. ఏయేయో లాభాలు, ఏయేయో అనుభవాలు కాదు మనకు ముఖ్యం. ముందు ఈ స్థితి సంపాదించండి, అదే నేను చెప్తాను ఎంతసేపు. ఈ రాకుండా ఏయి వచ్చినా మీకు నిలబడం, ఇది సాధించకుండా. ఇది సాధిస్తే అన్నీ ఆటోమేటిక్గా మీరు సాధించినట్టే లెక్క. మీరు చూడండి, అనుకుంటాం నాకు కష్టాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, లేకపోతే ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఇలా ఎన్నో అనుకుంటాం. నాకేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆ కోరిక తీరట్లేదు, ఈ కోరిక నెరవేరట్లేదు, ఇలాగా రకరకాలైనటువంటి ఉంటూ ఉంటాయి. ఎలా అని అడుగుతూ ఉంటారు. అవి ఎలా తీర్చుకోవాలి, అట్ల నుంచి ఎలా బయటపడతాం, ఇది అడుగుతారు. కానీ ఫస్ట్ మనం ఆలోచించవలసింది ఏంటంటే, అలాంటి సమస్యలు, అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎందుకు ఉత్పన్నమైంది, అది ముందు ప్రశ్న వేసుకోవాలి. అంటే రోగాలే లెక్కేయండి. రోగం నాకు ఇలా వచ్చింది అని చెప్పి బాధపడిపోతారు. నేనేమంటానంటే, అసలు ఎందుకు వచ్చింది నీకు ఆ రోగం? పక్కోడుకుందా అంటే లేదు, నీకుంది. ఎందుకు వచ్చింది ఇది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అలాగే ఒక సమస్య వచ్చింది కుటుంబంలో కానీ ఏదైనా సరే, ఈ సమస్య నాకు ఎందుకు ఉత్పన్నమైంది? సమస్య వచ్చినందుకు బాధపడక్కల, బయటపడడానికి కూడా నువ్వు ప్రయత్నించక్కల. నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, అసలు అది ఎందుకు ఉత్పన్నమైంది అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోకుండా మీరు బయటపడే ప్రయత్నం చేస్తే బయటపడిన మళ్ళా వస్తుంది. అది మటు గుర్తుపెట్టుకో. అది తెలిస్తే మీరు మూలాల్లోంచి సరి చేసుకుంటారు. నేను ఎందుకు బుద్ధి వికసింపజేసుకోవాలన్నానంటే, మీరు బుద్ధి బాగా వికసింపజేసుకుంటే ప్రతి సమస్యకి మూలం మీ అంతటి మీరే తెలుసుకుంటారు. అది నేను చెప్పేది. నా పాయింట్ అర్థమవుతుంది? అర్థం ఒకటి చెప్పాల్సిన పని లేదు. మీ అంతటి మీరే దాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ప్రశ్న వేసుకుంటూ ఉంటారు, మీకే ఆన్సర్ వస్తూ ఉంటుంది.
ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమవుతుంది ఇది ఎవరికి సాధ్యం. బుద్ధి బాగా వికసింప చేసుకున్నవాడికి. సరే, ఊరికే ఒకదాని మూలంలోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో రోగం వచ్చిందో, లేకపోతే ఒక సమస్య వచ్చింది, లేకపోతే ఒక కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేస్తే వెంటనే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే, ఎందుకు వస్తుంది ఏ రోగం కానీ ఏదైనా, ఇంతకు ముందు చేసినటువంటి పాపకర్మలు. కరెక్ట్. ఇంతకుముందు మనం చేసినటువంటి, ఇంతకు ముందు అంటే మళ్ళీ దాని అర్థం కూడా తెలుసుకోవాలి. ఇంతకు ముందు అంటే ఈ జన్మలో ఇప్పటిదాకా చేసిన అయి ఉండొచ్చు, అంతా గత జన్మే కాదు. ఇంతకు ముందు అంటే మీకు ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు ఉంది. 40 ఏళ్ళు ఏమీ చేయలేదా? అబ్బా, ఏమీ ఎరగరు పాపం. అంచేత ఇప్పటిదాకా జరిగిన జీవితం ఇంతకు ముందే, గత జన్మ ఇంతకు ముందే, గత జన్మలు కూడా ఇంతకు ముందు కిందే లెక్క. అది 100 సంవత్సరాల క్రితం అవ్వచ్చు, 200 సంవత్సరాల క్రితం చేసింది అవ్వచ్చు. అప్పుడు చేసింది ఇప్పుడు బయటపడుతుంది. మీరు 100-200 జన్మలు అన్నాను కదా నేను ఇప్పుడు. ఏమండి నేను అన్ని జన్మలు ఎత్తుంటానా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం 3 రోజుల క్లాస్కి వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు 300 నుంచి 350 జన్మలు ఎత్తితేనే మనం 3 రోజుల క్లాస్కి వస్తారు. ఇలాంటి క్లాస్ లేకపోతే మీరు రారు. ఇక్కడ క్లాస్ జరుగుతున్నట్టు చాలామందికి తెలుసు, అందరు రారు. అంచేతే 100 జన్మల క్రితం అవ్వచ్చు, 200 జన్మల క్రితం అవ్వచ్చు అని చెప్పి అంటున్నాను. ఎప్పుడు చేసిన కర్మైనా సరే ఏంటది? పాపకర్మ. కష్టం వచ్చింది అంటే ఏ కర్మ చేసాం? పాపకర్మ చేసాం. మళ్ళా ప్రశ్న వేసుకోవాలి, పాపం చేశాము అన్నది అర్థమైంది. ఆ పాపం ఎందుకు చేశాం? మళ్ళీ ఇంకో ప్రశ్న. ఆ పాపం ఎందుకు చేశాం? పాపం చేస్తే ఏమవుతున్నది? కష్టం వస్తున్నది. కష్టం భరించగలమా? భరించలేము. మరి భరించలేని కష్టం తెచ్చే ఆ పాపం ఎందుకు చేశాం? అదే కదా. పాపాలు చాలామంది చేస్తున్నారు, చేసేస్తున్నారు. మరి తర్వాత కష్టం వస్తుంది. మరి అలా కష్టం వచ్చేటువంటి పాపం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ 2 కారణాలు చెప్పుకోవచ్చు. డైరెక్ట్ కారణం ఏంటంటే సుఖభ్రాంతి. సుఖభ్రాంతి.
పాపం దేనికోసం చేస్తారు? సుఖభ్రాంతి. రాత్రి నేను ట్రైన్లో వచ్చాను. మొత్తం అదంతా హౌరా నుంచి వస్తుంది ఆ ట్రైన్. అందరూ బెంగాలోళ్ళే. ఇంకా చూడండి, ఆ రాత్రి భోజనం టైంకి చికెన్ బిర్యానీలు తెప్పించుకుని తెగ నవ్వులేస్తున్నారు, తెగ కూర్చోలేకపోయాను అక్కడ. ఏం చేయను మరి, ఎక్కడికి వెళ్ళను? వెళ్ళి ఎవరి దగ్గర కూర్చుంటే ఎవడు ఊరుకుంటాడు? పావు గంట అరగంట పట్టింది వాళ్ళంతా తినడానికి. చచ్చాను. పెద్ద భలేగా ఉంది భలేగా ఉంది అంటున్నారు. ఎందుకు తింటున్నారు అంటే సుఖం, ఆ సుఖభ్రాంతి. ఉత్తి బిర్యానీ తింటే వాళ్ళకి ఎక్కదు, ఆ ముక్కలు ఉంటేనే. ఆ ముక్కలు వాళ్ళు కొమ్మ ఉంచుతాయని సంగతి వాళ్ళకి తెలీదు. ఆడెక్కడో చంపి వండి పట్టుకొచ్చాడు. వీళ్ళు ఏదేదో అది ఆహారం కింద తీసుకుంటున్నారు, నవ్వులేస్తున్నారు పట్టుకుని. అక్కడ నువ్వు కోడిని చంపాలి, దాన్ని ఒక నరకం చూపించాలి, అది ఎంతో అది బాధపడితేనే మనం ఈ సుఖానికి కావలసిన మొక్కలు వచ్చినాయి అన్న ఆలోచన వీళ్ళకి లేదు. వీడి సుఖం చూసుకున్నాడు కానీ దాని దుఃఖం చూడట్ల. అని చేత వీళ్ళు బాగా ఫుల్గా ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఫుల్గా కోసేస్తున్నారు ఆ లోపల. ఆ పాపం అంతా వెళ్తే తినేవాళ్ళు. అది పాపము, తర్వాత దాని ఫలితం అనుభవించాలి, అది చాలా దుర్భరంగా ఉంటుంది అన్న ఆలోచన లేదు. అందుకే బుద్ధుడు అన్నాడు, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుందంట, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అన్నాడు. అంటే పాపాలు ఎందుకు చేస్తున్నారు? సుఖభ్రాంతి. అధర్మంగా ఎందుకు సంపాదిస్తున్నారు? సుఖం. లక్షల కోట్లు సంపాదిస్తే ఇంచక్క మేళ కట్టి ఏసీలు ఎట్టుకుని హాయిగా సుఖపడచ్చని బాగానే ఉంది. సంపాదించినప్పుడు సుఖమే. ఆ పాపం పండింది, అప్పుడు నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అప్పులు మీద పడతాయి, తట్టుకోలేనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడతారు. ఎవరితో చెప్పుకుంటారు? అదే అన్నాడు బుద్ధుడు, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అన్నాడు. ఆ లెగ్ పీసులు బాగా తిన్నారు లొక్కలేసుకుని. తినగా తినగా ఏమవుతుందంటే ఏమవుతుంది? పాపం పండుతుంది. బుద్ధుడు అన్నాడు కదా, పాపం పడినప్పుడు ఏమవుతుంది? ఈ యాక్సిడెంట్ అయ్యి ఏ కాళ్ళు ఇరిగిపోతాయి, బోన్ ఫ్రాక్చర్.
హాస్పిటల్లో వేసి రాడ్లు వేసి కట్లు కట్టి పడుకోబెడతాడు. మనకు బయట మామూలుగా తినేవాడు కనపడతాడు, కానీ కట్లు కట్టుకుని హాస్పిటల్లో ఉన్నవాడును ఇంటికాడ ఉన్నవాడు కనపడ్డాం అనుకుంటారు. ఏం అవదు, అంతా బాగానే ఉంది అనుకుంటారు. ఆ పడుకున్నప్పుడు ఉండదు 3 నెలల్లో 4 నెలల్లో ఆడు అంతలావు కట్టేసి ఇటు తిరగడానికి ఉండదు, అటు తిరగడానికి ఉండదు. మామూలుగా పోతే ఫ్యాను ఏసీ అన్నీ ఉండాలి. ఇప్పుడు ఇంతలావు కట్టేస్తే లోపలంతా ఒక్క పెడతాడు. ఏం చేస్తాడు? దొరదేస్తుంది అక్కడ. ఏం చేస్తాడు? గూక్కోవాలి. మీ ఈపు మీద దొరదేసినప్పుడు మీ చెయ్యి అందలేదనుకోండి, ఏం చేస్తాడు? గోడకేసి పాముతారా? పావునా? లేకపోతే ఏ దువ్వనియో ఏదో చూస్తారు కదా, మొత్తం మీద ఏదో వేసి బరుకుతుంది. ఏమీ చెయ్యకపోతే ఎలా ఉంటుందో చూడండి. సరే, ఇప్పుడు అడిగి లోపల వేసింది, కట్టు లోపల దొరద. ఇప్పుడు ఎక్కడ గోపితే నీడు పైన గోకాలి. అంచేత ఇదొక నరకం. తిన్నప్పుడు సైజుగా ఉంది, అనిపించేటప్పుడు అనుకుంటాడు పగవాడికి కూడా ఉండకూడదని. 3 నెలలు అయింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, కట్లిప్పారు. 4 అడుగులు వేరా అన్నాడు. 4 అడుగులు వేసేసరికి మళ్ళీ ఇరిగిపోయింది. ఇప్పుడు చూడండి అది బతుకు. ఈసారి మళ్ళా కట్టేసి ఈసారి 3 నెలలు అనరు, 6 నెలలు పడుకోండి అండి, బతుక్కోవట్లేదంట. ఈ 3 నెలల కాడికి నరకం అయింది. 6 నెలలు ఉండేసరికి కాడికి బతికి ఎలా ఉంటుందో చూడండి. అది అంటే సుఖభ్రాంతితో చేస్తారు అని చెప్పి ఇక్కడ బాహ్యంగా మనకు తెలుసున్నటువంటి కారణం. కానీ దానికి పరోక్ష కారణం ఏంటి అంటే వారి గుణమే. అది ఎలాంటి వాడైనా సరే ఆడి గుణమే వాడి చేత అలాంటి పనులు చేయిస్తాయి. ఆ గుణమే వాడి కష్టాలకి కారణం. అందుకే పత్రికారు అంటారు, ఏమంటారంటే ఎంత వారాలైనా కాంతదాసులే అంటారు. మరి మీరు విన్నారో లేదో? ఎంత వారాలైనా కాంతదాసులు. అవును కదండి అనుకుంటారు. కాంత అంటే ఏంటంటే పత్రికారు చెప్పిన అర్థం మామూలుగా స్త్రీ అనుకుంటారు, ప్రకృతి. స్త్రీకి దాసుడు కాదు, ప్రకృతి. ప్రకృతి అంటే ప్రకృతి యొక్క గుణాలు, దానికి దాసుడే ఎవడైనా సరే.
వాడు చీఫ్ మినిస్టర్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే. ఆడి గుణాన్ని బట్టి ఆడి ప్రవర్తన ఉంటుంది తప్ప ఆడు ఎంత చెప్పినా వినడం. ఈ తమో గుణము రజో గుణంలో ఉన్నారనుకోండి, ఆడు సీఎం అయినా సరే, పిఎం అయినా సరే కక్ష సాధింపులు ఉంటాయి. ఆడు పవర్ని కక్ష సాధింపులకు ఉపయోగిస్తాడు. అదే వాడు సాత్విక గుణంలో ఉన్నాడు అనుకోండి, కక్ష సాధింపులు ఉండవు. వాడు వీడు అనే భేదం లేకుండా సేవల్లోనే ఉంటాడు. మనం అనుకుంటాం ఆ సీఎం మంచోడు, ఈ సీఎం చెడ్డోడు అని. ఎవరికి చెడ్డ చేయాలని ఏమి ఉండదు. దాని ముఖ్య కారణం వాడి గుణమే. అన్నీ తెలుస్తాయి, అయినా సరే మార్చుకోలేడు. అది ఏ గుణాల వల్ల ఇలాంటి పాపాలు చేస్తారు అంటే తమో గుణము, రజో గుణం. అర్థమైందండి? ఈ తమో గుణము, రజో గుణంలో ఉన్న వాళ్ళకి బుద్ధి పనిచేయదు. ఉంటుంది కానీ పనిచేయదు. సరైన డైరెక్షన్ అవ్వదు, అంతా రాంగ్ డైరెక్షనే. చేస్తూనే ఉంటాడు. చేస్తూ ఉంటే ఆడి అకౌంట్లో పడతాయో పడవో చేసినాను నేను. పడినప్పుడు ఆ టైం వచ్చేసరికి మళ్ళా ఆ కష్టాలు వస్తారావా, అదే జరుగుతూ ఉంటుంది. ఓ దాంట్లో నుంచి బయటపడితే బయటపడినట్టు కాదు. చేసినవి ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని చేయబోతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే గుణమే కారణం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలాంటి గుణాల్లోంచి బయటపడమని చెప్తున్నాను నేను. ఆ పాయింట్ అర్థమవుతుంది అర్థం కావట్లేదు. మన కష్టాలకు కారణమైనటువంటి మనం పాపాలు చేయడానికి కారణమైనటువంటి మలిన గుణాలైన తమో గుణము, రజో గుణం, ఈ రెండిట్లోంచి బయటపడమంటాను. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ సాధన అది బాగా చేసామండి కొన్ని నెలలు. ఏమవుతుందంటే ఏ మాత్రం మనలో ఆ లక్షణాలు ఉన్నాయనుకోండి,
కొద్దిగా తమో గుణం లక్షణం. ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు, తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. ఆ లక్షణాలు ఏమాత్రం లోపల ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే తొలగిపోతాయో ఇంకేముంటుంది, సాత్విక గుణంలోకి వస్తాం. బుద్ధి కూడా బాగా వికసిస్తుంది. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఏది తప్పు, ఏది రైటు, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది ధర్మము, ఏది అధర్మము. ఇది మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా రెండు రకాలుగా మనకి మన తప్పులు తెలుస్తాయండి. మనసు శుద్ధి చేసుకోవడము అంటే, మనసు శుద్ధి చేస్తేనే కదా బుద్ధి వికసించేది. మనసు శుద్ధి చేసుకోవడము అంటే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించడం. అది మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించడం. ఏమవుతుంది, మనసు ప్రాముఖ్యం తగ్గిస్తే, మనసు ప్రాముఖ్యం తగ్గిస్తే మనసు కాకుండా లోపల ఇంకేముంది? మొత్తం మూడండి: శరీరము, మనసు, ఆత్మ. ఆత్మ, శరీరము, మనసు, ఆత్మ. ఆత్మ పైన మనసు ఆవరించి, మనసు పైన ఈ దేహం ఉంది. అంటే దేహం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. సహజంగా ఇప్పుడు మనం మనసు యొక్క ప్రాముఖ్యంలో ఉన్నాం. అంటే మనసు చెప్పినట్టు నడుచుకుంటున్నాం. ఇప్పుడు మనం మనసు చెప్పినట్టు నడుచుకుంటున్నాం. కానీ మనసు ఎప్పుడు అంత పెర్ఫెక్ట్ కాదు. మనం తప్పు నడిపిస్తుంది కూడా. మనసును అనుసరిస్తే మనం నష్టపోయే పరిస్థితి వస్తుంది. కానీ మనసు ప్రాముఖ్యం తగ్గించినప్పుడు ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు. మనసు ప్రాముఖ్యం తగ్గించినప్పుడు ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే, లోపల ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ మన ధర్మాలు చెప్తూ ఉంటుంది. ధర్మం తప్పితే వెంటనే లోపల నుంచి హెచ్చరిక వస్తుంది. చూసుకోండి కావాలంటే మీకు.
ఒకరిని మోసం చేసావు, లాభం వస్తుందని చేసావు, కానీ అక్కడితో అయిపోదు. లోపల హెచ్చరికలు ఉంటాయి. ఎందుకు చేసావు చూసుకోండి. కావాలంటే మీరు ఈసారి ఏదైనా తప్పు చేయండి, మీకు తెలుస్తుంది లోపల హెచ్చరిక ఉందా లేదా. ఓ పని చేయండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ పుస్తకాలు పెడతారు, అందరూ భోజనానికి వెళ్తారు. ఎవరు లేని టైంలో చూసి ఒక సెట్ తెచ్చేసుకోండి. మీరు ట్రై చేయండి. అప్పుడు చూడండి, తెచ్చి బ్యాగ్లో పెట్టుకున్నాక లోపల ఊరుకుంటుందా? ఏమంటుంది? డబ్బులు ఇవ్వకుండా ఎందుకు తెచ్చావు? ఎంత లేని దానివా నువ్వు? ఏంటి నీకు కక్కుర్తి? ఇలా హెచ్చరిస్తుందా హెచ్చరించదా? నువ్వు మళ్ళా వెళ్ళి ఆ పుస్తకాలు అక్కడ జాగ్రత్తగా పెట్టేసేదాకా లోపల షంటింగ్ ఆగదు. చూసుకోండి కావాలంటే. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఏ తప్పైనా సరే అలాగే భార్యాభర్తల్లో గొడవలు జరుగుతుంటాయి. తప్పు భర్తదే, కానీ కొంచెం ప్రెస్టేజ్ అది. ఒప్పుకుంటే ఒప్పుకోరు గమ్ముని, కానీ లోపల పీకుతూ ఉంటుంది నీదే తప్పు నీదే తప్పు అని. ఒకడు ముందు గమ్ముని తేలిపోతాడు, ఒకడు మెల్లిగా తేలుతాడు. అది అంచేత మనసు ప్రాముఖ్యం తగ్గిస్తే, మనసు శుద్ధి చేస్తే లోపల ఆత్మ సందేశాలు మనకి అందుతూ ఉంటాయి. భగవంతుని సందేశం ఇది మనకి ఎంతో లాభం. మన చేత తప్పు చెయ్యనివ్వదు. గుర్తుపెట్టుకోండి, చిన్న తప్పు కూడా చేయనివ్వదు. వాడికి అవసరం లేకపోయినా, పనికి మాలిందైనా సరే వీధి కాంతి మీరు పట్టుకోరు. అది మీ మనసు బాగా శుద్ధమైనప్పుడు అంత హెచ్చరిక వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే, మీ బుద్ధే చెప్పేస్తుంది ముందు. అంతరాత్మ నుంచి మీకు చెప్పే అవసరం లేకుండానే మీ బుద్ధే నిర్ణయం చేస్తుంది అది తప్పు, ఆ పని చేయకూడదు అని చెప్పి ముందే చెప్పేస్తుంది. ఎవరు? మీ బుద్ధి. బుద్ధి చెప్పకపోయినా ఆత్మ మటుకు చెప్తుంది, అంతరాత్మ. అంటే బుద్ధి వికసింపచేసుకోవడం వల్ల మనసు ప్రాముఖ్యం తగ్గి అంతరాత్మ ప్రబోధాలు తెలుసుకోగలుగుతాం. అది ఒకటి. రెండు, ఆ బుద్ధి మనకన్నీ చెప్తుంది. ఏది తప్పు, ఏది రైటు, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది చేయకూడదు, ఏది చేయాలి.
అప్పుడు ఏం జరుగుతుంది అంటే చెయ్యకూడనివి చెయ్యరు, చెయ్యవలసినవే చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? చెయ్యకూడనివి చెయ్యరు, చెయ్యవలసినవే చేస్తారు. ఏమవుతుంది అప్పుడు? బుద్ధి వికసిస్తేనే ఈ పని చేసేది మీరు. బుద్ధి వికసిస్తే చెయ్యకూడనివి చెయ్యరు, చెయ్యవలసినవే చేస్తారు. ఏమవుతుంది అప్పుడు? సింపుల్. చెయ్యకూడనివి చెయ్యకపోతే కష్టాలు రావు, చెయ్యవలసింది చేస్తే భోగాలే వస్తాయి. అది లైఫ్. అర్థమవుతుందండి? అర్థం కావట్లేదా? మనకు కావాల్సింది ఎలాంటి లైఫ్ కావాలి? అంతేనా? ఇది కష్టాలు రాకుండా అన్ని భోగాలే కావాలి మనకి. అది ఎవరికి సాధ్యం? చెయ్యకూడనివి చెయ్యని వాడికి, చెయ్యవలసినవి చేసేవాడికి. అది ఎవరికి సాధ్యం? బుద్ధి వికసించిన వాడికి. అదెవరికి సాధ్యం? మనసు శుద్ధి అయిన వాడికి. మళ్ళీ శూన్యం. ఇప్పుడు ఎక్కడ శూన్యం? శుద్ధి అయిన వాడికి. మనసు ఎవరికి శుద్ధి అవుతుందంటే ధ్యానం ద్వారా అపారమైన శక్తి సంపాదించుకున్నవాడికి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. అది దీన్ని ఏదో నామకహ శ్వాస మీద ధ్యాస పెట్టి చేసి ఉక్కుబడిగా చేయడం కాదు, రోగాల కోసం చేయడం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మనం చేసే సాధన సంవత్సరాలు అక్కర్లేదు, కొన్ని నెలలు కష్టపడండి. కొన్ని నెలలు కష్టపడితే ఖచ్చితంగా మీ బుద్ధి వికసింపజేసుకుంటారు. డేంజర్ లెవెల్ దాటిపోతారు మీ లైఫ్లో. అది నేను చెప్పేది. అది మన చేతిలోనే ఉంది. ఎవరో చేయనిస్తాడండి మనకి? పత్రిక స్పష్టంగా చెప్తున్నాడు, అంతా నీ చేతిలోనే ఉందంటాడు. నువ్వు సాధన చేయకుండా, నీ బుద్ధి వికసింప చేసుకోకుండా నువ్వు పాపాలు చేస్తుంటే బయట ఎవడో వచ్చి నీ కష్టాలు తీసేస్తాడా? యాస్ట్రల్ మాస్టర్ వచ్చి సర్జరీలు చేసేస్తాడా? నువ్వు పాపం చేశావు అంటే అవతలను బాధించావు. ఎన్నాళ్ళు బాధించావు, ఎంత బాధించావు అంతా నువ్వు అనిపించాలి. అప్పుడు కానీ అందులోంచి బయటపడవు. అంచేత ఈ పని ముందు చేయాలి మనం. అంచేత ఎందుకు దీనికి అంత టాప్ ప్రయారిటీ ఇవ్వాలో ఇంకా తెలుసుకుందాం మనం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ పని మనం చేస్తే మనకు వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. ఇంచేత మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.